రిషి తన ఫ్రెండ్స్‌తో జరిగిందంతా చెప్పాక, వసు దగ్గరికి వెళ్ళే ముందు వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళి తాడో పేడో తేల్చేసుకుందామని వెళ్తాడు. ఫుల్‌గా గడిగేస్తాడు. విశాల్‌ని తన ఇంటికి పంపించిన విషయం గురించి అస్సలు యాక్సెప్ట్ చేయడు. నేను పంపించలేదని చెప్తాడు ఎంత అడిగినా. ట్రస్ట్ మీ రిషి, నాకు నిజంగా దీని గురించి ఏం తెలీదు. నేనెందుకు అలా చేస్తాను? మన మధ్య సంబంధం సరిగ్గా లేదని నాకు తెలుసు. కానీ అంత మాత్రాన నా సొంత కొడుకుకి చెడు జరగాలని కోరుకుంటానా? ఒకవేళ నేను నీ పైన కుట్రలు చేయాలనుకుంటే ఫస్ట్ నుంచి అలా చేసేవాడిని కదా అని రాజేంద్ర అంటాడు. ఏంటి నాతో జోక్ చేస్తున్నారా? ఇది మీరు చేయలేదా? ఇదంతా మీ పని కాకపోతే ఇంకా అలా చేయాల్సిన అవసరం ఇంకెవరికి ఉంటుంది? నన్ను చంపడానికి ఆ గుండాలను పంపింది మీరు కదా? నన్ను చంపడానికి వాళ్ళకి అంత పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చింది మీరు కదా? ఒకవేళ నేను మీకు అంత పెద్ద భారం అయితే మీ చేతులతోనే నన్ను చంపేయండి, చంపేయండి. నేను అసలు ఇక్కడ నుంచి కదలను. ఇప్పుడే చంపేయండి. కనీసం ఆ రౌడీ వెధవల చేతుల్లో కాకుండా నా కన్న తండ్రే తన చేతులతో చంపేశాడని సంతోషిస్తాను అంటూ తన నోటుకొచ్చిందల్లా ఆయన ముందర గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు ఆ చేతులు నన్ను ప్రేమగా ఎప్పుడూ నిమ్మరలేదు, కానీ ఆ చేతులతో నన్ను చంపడానికైనా తాకేయని సంతోషిస్తాను అని మనసులో అనుకుంటాడు. అసలు మా అమ్మ మీలాంటి మోసగాడిని కలవకుండా ఉండుంటే బాగుండేది. కనీసం ఒక్కసారైనా వచ్చి తనని కలుస్తారని ఆశతో తను ఈ లోకాన్ని విడిచిపెట్టింది. చివరి శ్వాస విడిచేటప్పుడు కూడా తనకి నా గురించి ఎలాంటి ఆలోచన లేదు. మీ గురించే ఆలోచించింది. ఆమె పలికిన చివరి మాట కూడా మీ పేరే. ఒకవేళ ఆ క్షణంలో కనుక మీరు నా ముందుకు వచ్చుంటే నా చేతులతో నేనే మిమ్మల్ని చంపేసేవాడిని అంటూ ఇంకా అద్దు అదుపు లేకుండా అలా మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకా ఆయనకి కట్టలు దంచుకుని వచ్చి తనకున్న బలం కొద్దీ లాగి పెట్టి రిషి చంప మీద కొడతాడు. నువ్వు నా మీనాక్షి కొడుకు కానే కావు. ఎందుకంటే నాకు తెలిసిన మీనాక్షి తన కొడుకుని ఇలా పెరగనివ్వదు. నువ్వు ఒళ్ళంతా అహంకారంతో నిండిపోయిన వ్యక్తివి. నువ్వు ఒక గొప్ప సక్సెస్ఫుల్ లాయర్ అయ్యి ఉండొచ్చు, కానీ నీ బుర్రలో మాత్రం ఏమీ లేదు. ఇప్పుడు నువ్వు నా ఆఫీస్లో నుంచి బయటికి వెళ్ళిపో. ఆ తర్వాత కొంచెం మెచ్యూరిటీ పెరిగాక అప్పుడు నాతో మాట్లాడు అంటూ ఆయన కూడా కొంచెం గట్టిగా అరుస్తాడు రిషి రిషి మీద. ఆయన్ని అంత కోపంగా చూడడం రిషికి అదే ఫస్ట్ టైము. సో తిరిగి ఏమీ అనలేకపోతాడు. ఎందుకంటే నిజం చెప్పాలంటే రిషికి చాలా భయమేస్తుంది. ఆయన్ని అలా చూసిన తర్వాత కంగారు పడతాడు. నేనేమో ఆయనకి గట్టిగా బుద్ధి చెప్పి రిషి అంటే ఎవరో చూపించాలని ఇక్కడికి వచ్చాను. తీరా చూస్తే ఆయన తిరిగి నన్నే తిడుతున్నాడు. నా నోరు ఏమైపోయింది, నా వాయిస్ ఏమైపోయింది, నాకెందుకు మాట రావట్లేదు అనుకుంటూ అక్కడ నుంచి మౌనంగా తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటాడు. సో వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటే వెయిట్ అంటూ అతను పిలుస్తాడు రిషిని. మీనాక్షి అనారోగ్యంతో ఉన్నప్పుడు తన్ని కలవడానికి రాలేనందుకు నాకు చాలా బాధగా ఉంది. తన పరిస్థితి గురించి, తన ఆరోగ్యం గురించి నాకేమాత్రం తెలిసినా నేను అసలు తన్ని వదిలేసేవాడినే కాదు. అసలు నీకు తెలియని విషయం ఏంటంటే తనని వదిలిపెట్టింది నేను కాదు, తనే నన్ను వదిలిపెట్టింది. నీ తల్లి నాతో ఏమి చెప్పకుండానే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నేను తన కోసం వెతకడం ఒక్కరోజు కూడా ఆపలేదు. కానీ తను కావాలనే నాకు దూరంగా పారిపోతూ ఉంటే నేనేం చేయగలను? చివరికి నా ఉనికి కూడా తనకి అసౌకర్యాన్ని కలిగిస్తుందని నాకు అర్థమైంది. అందుకే ఇంకా తన కోసం వెతకడం ఆపేసి తను సంతోషంగా ఉండడం కోసం ఒంటరిగా జీవించేలా వదిలేశాను. ఏదో ఒక రోజు తను నా దగ్గరికి తిరిగి వస్తుందని ఆశించాను, కానీ ఆ రోజు ఎప్పటికీ రాలేదు. అలాగే నిన్ను నా కొడుకుగా గుర్తించినందుకు నన్ను క్షమించు. సారీ ఫర్ ఎవ్రీథింగ్. కానీ పూర్తి నిజం తెలియకుండా ఎప్పుడూ ఎవరిని నిందించకు రిషి అంటూ ఆయన చెప్తూ ఉంటే ఆ మాటలు రిషి గుండెని బలంగా తాకుతాయి. ఆ మాటలో ఒక్క అబద్ధం కూడా అనిపించదు, అన్నీ చాలా నిజంగా అనిపిస్తాయి. అలాంటప్పుడు విశాల్ని ఈయన పంపకపోతే మరెవరు పంపారు? నాకు హాని జరగాలని ఎవరు కోరుకుంటున్నారు అని రిషి అనుకుంటూ ఉండగా, రిషి నువ్వు నాకంటే ఏమీ డిఫరెంట్ కాదు, మనమిద్దరం ఒకటే. నీ భార్య వసు గురించి కూడా నాకు బాధగా అనిపిస్తుంది. తను నాతో మాట్లాడినప్పుడు కొన్నేళ్ల క్రితం నా ముందున్న మీనాక్షినే మళ్ళీ చూసినట్లు అనిపించింది. వాళ్ళ జీవితంలో తప్పుడు మగవాళ్ళని ఎంచుకునే విషయంలో వసు కూడా మీనాక్షి లాంటిదే. కానీ ఒక్క విషయంలో వసుకి మీనాక్షికి తేడా ఉంది. అదేంటంటే మీనాక్షి నన్ను వదిలి పారిపోయినట్లు వసు నిన్నెప్పటికీ వదిలి వెళ్ళదు.
వసు నీకెప్పుడూ అండగా నిలుస్తుంది. అందుకే నువ్వు అదృష్టవంతుడివి అని అనేసరికి ఆయన అలా ఎందుకన్నాడో రిషికి అర్థం కాదు. వాట్ యు మీన్ అంటే ఏంటి అని రిషి అడుగుతాడు. వసు డిఫరెంట్ రిషి. యాక్చువల్లీ నన్ను యాక్సెప్ట్ చేయడానికి నీకు కొంచెం టైం ఇవ్వాలని చెప్పింది కూడా తనే. నా వల్ల నువ్వు ఎంత అసహనానికి గురవుతున్నావో, నీ పేషెన్స్ని కోల్పోతున్నావు అని చెప్పింది కూడా తనే. తన అమ్మని బాధ పెట్టినందుకు తన నాన్నపై కోపం పెంచుకున్న ఆ 10 ఏళ్ల పిల్లాడిగానే నువ్వు ఇంకా ఉన్నావని, ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదని తను నాతో చెప్పింది. అందుకే అన్నీ మాట్లాడుకోవడానికి సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ ఈలోపే నువ్వు తొందరపడ్డావు రిషి అని రాజేంద్ర అంటాడు. అయితే మీకు నా గురించి చెప్పింది వసూయే కదా అంటూ తన కోపాన్ని అణుచుకుంటూ అడుగుతాడు. లేదు, నీ గురించి నాకు చెప్పింది వసు కాదు, సాక్షి. ఆ రోజు రాత్రి డిన్నర్ అయిపోగానే సాక్షి నా దగ్గరకు వచ్చి తనే అంతా చెప్పింది. ఇన్నాళ్ళు నా కొడుకు ఇంకా భాగి నన్ను ఎంత అంధకారంలో ఉంచారో ఆ విషయం తెలిసి నాకు చాలా కోపం వచ్చింది. అందుకే అలా ప్రవర్తించాను. తర్వాత కొంచెం శాంతించాక ఆలోచించి చూస్తే ఇందులో ఎవరిని తప్పు పట్టలేమనిపించింది. ఎవరి కారణాలు వాళ్ళకి ఉన్నాయి కదా అని రాజేంద్ర వర్మ చెప్పేసరికి వాట్ ద హెల్. అయితే ఇదంతా సాక్షి చెప్పిందా, వసు కదా? వసు నాన్నతో నాకు కొన్నాళ్ళు టైం ఇవ్వమని చెప్పిందా? నాకు తెలియకుండానే తను నా పట్ల అంత కేర్ చూపించిందా? రాత్రి డిన్నర్కి సాక్షిని పిలవకుండానే అక్కడికి వచ్చింది. కానీ ఇన్నాళ్ళు దీనికి కారణం వసునే అని నేను తన్ని నిందించాను. నిజానికి ఇందులో వసు ప్రమేయం ఏమీ లేదు అని రిషి అనుకుంటాడు. ఇప్పుడు రాజేంద్ర వర్మ రిషి దగ్గరకు వచ్చి, నాన్న రిషి, ఈ ముసలాడికి ఇంకా ఎంతో కాలం లేదు. నా మీనాక్షి నన్ను తనతో రమ్మని పిలుస్తుందని నాకు ప్రతిరోజు అనిపిస్తుంది. ఈ పనులన్నీ చూసి చూసి నాకు విసుగు పుట్టింది. ఎన్నో కష్ట పరిస్థితుల్లో నువ్వు మంచి వ్యక్తిగా ఈ స్థాయికి ఎదిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు అవసరమైనప్పుడు నేను నీ కోసం ఏమీ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు నీకు అవన్నీ ఇవ్వాలనుకుంటున్నాను. అందరి ముందు నిన్ను నా కొడుకుగా ప్రకటించొచ్చా? ప్లీజ్ నాన్న, కనీసం నా జీవితం చివరి రోజుల్లోనైనా ఇకపై నువ్వు నా కొడుకుగా ఉండు. నా పిల్లలు, మనవలు, మనవరాళ్లతో కలిసి జీవించాల్సిన సమయం ఆసన్నమైందని నాకు అనిపిస్తుంది. నేను కళ్ళు మూసేలోపే నా మనవళ్ళు, మనవరాళ్ళని ఎత్తుకోవాలని ఉంది. నాకు అవకాశం ఇస్తావా అని ఆయన బాధపడుతూ రిషిని అడుగుతూ ఉంటే, రిషి తన తండ్రిని ఇన్నాళ్ళు ఎంత ద్వేషించాడు. సో తిరిగి తనని ద్వేషించాలనుకున్నా ఎందుకో అలా చేయలేకపోతుంటాడు. తన మాటల ముందు తన మనసు ఎందుకో కరిగిపోతూ ఉంటుంది. అది మీరు మిస్టర్ రాజేంద్ర వర్మ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతాడు. ఒక్కసారైనా నన్ను నాన్న అని పిలువు రిషి. ఒక్కసారైనా ఆ మాట వినాలని నాకు ఆశగా ఉంది. ప్లీజ్ రిషి, ఒక్కసారి నాన్న అని పిలువు అంటూ రిషిని చాలా బ్రతిమలాడతారు. ఈయన నాకు తెలిసిన రాజేంద్ర వర్మ గారు కాదు. ఆయన ఇంత బలహీనమైన వ్యక్తి కాదు. నాకు తెలిసినంతలో ఆయన చాలా బలమైన స్ట్రాంగ్ బిజినెస్ మ్యాన్. ఏ బిడ్డకైనా తన తండ్రి ఒక సూపర్ హీరో లాంటి వాడే కదా. ఆయన్ని ఇలా బలహీనంగా చూడడం నాకు ఇష్టం లేదు. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నేను ఎలా యాక్సెప్ట్ చేయగలను అని మనసులో అనుకుంటూ నేను వెళ్ళాలి అని చెప్పేసి వేగంగా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. అన్న రిషి ప్లీజ్ రా నాన్న అంటూ తను కూడా వెనకాలే పరిగెట్టుకుంటూ వస్తాడు. అయినా సరే రిషి వేగంగా పట్టించుకోకుండా అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. రిషికి నెక్స్ట్ ఏం చేయాలో అసలు అర్థం కాదు. తను ఇంకా ఫుల్ వేరే వరల్డ్లో ఉంటాడు. ఆఫీస్లో ఉన్నా కూడా తన నాన్న గురించి ఇంకా వసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరి గురించి తిను ఏ వర్క్ మీద కాన్సన్ట్రేట్ కూడా చేయలేకపోతాడు పూర్తిగా. వీళ్ళిద్దరు వల్ల నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అనుకుంటూ టైం చూస్తాడు. అప్పటికే 7:30 అయిపోతుంది. ఏ పని మీద శ్రద్ధ లేనప్పుడు ఊరికే ఇక్కడ కూర్చొని అర్థం లేదు. ఇంటికి వెళ్ళినా పెద్దగా చేయడానికి పనేమి లేదు. వసు ఇంట్లో ఉండుంటే వీలైనంత త్వరగా ఇంటికి వెళ్ళాలని అనుకునేవాడిని. ఎప్పుడెప్పుడు అపార్ట్మెంట్కి వెళ్దామా అని చూసేవాడిని. కానీ అప్పుడు నాకు అసలు టైమే ఉండేది కాదు. చాలాసార్లు ఆలస్యంగా వెళ్ళేవాడిని.
కానీ ఇప్పుడు తను నా దగ్గర లేకపోవడంతో నా దగ్గర చాలా టైం ఉన్నట్టు అనిపిస్తుంది అంటూ ఫైనల్‌గా కుర్చీలోంచి లేసి కార్ కిస్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఓకే ఫ్రెండ్స్, మీరంతా రిషి, వసు కోసం ఎప్పుడు వాళ్ళ ఇంటికెళ్తారా అని వెయిట్ చేస్తున్నారని తెలుసు. ఇంకొక ఎపిసోడ్ ఆగండి, వెళ్తాడు. ఓకే, మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.